వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ M47 ఇనిషియల్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. సో సామ్సంగ్ గెలాక్సీ M47 వచ్చేసి మనకి జూన్ 30th అయితే రిలీజ్ అయింది. సో ఈ ఫోన్ ఫస్ట్ సేల్ వచ్చేసి మనకి జూలై 4th అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ ఫోన్ బాక్స్ విషయానికి వస్తే ఈ ఫోన్తో పాటు మనకి టైప్ C to C కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్తో అయితే వస్తుంది. సో ఈ ఫోన్లో అయితే మనకి కేస్ ఎవరు, ఈ ఫోన్లో అయితే మనకి అడాప్టర్ కూడా ఎవరు. సో మీరైతే ఎప్పుడు సామ్సంగ్ ప్రతి మొబైల్లో మీరైతే అడాప్టర్ సపరేట్గా కొనుక్కోవాల్సిన అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీరైతే అడాప్టర్ ప్రతిసారి అయితే సపరేట్గానే కొనుక్కోవాలి, మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. సో సామ్సంగ్ గెలాక్సీ M47 స్పెసిఫికేషన్స్కి వస్తే ఇది 6.7 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి సన్లైట్లో కూడా విజిబుల్గానే ఉండిద్ది. సో 800 nits NBMతో వస్తుంది. సో ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 6th Gen 4 ప్రాసెసర్తో రన్ అవుతుంది అండ్ ఈ ఫోన్ బ్యాటరీ వచ్చేసి 6000 mAh బ్యాటరీ విత్ 45W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ ర్యామ్ విషయానికి వస్తే మనకి ఇది బేసిక్ వేరియంట్ 6GB ర్యామ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ స్టోరేజ్ బేసిక్ వేరియంట్ వచ్చేసి 128GB స్టోరేజ్తో వస్తుంది అండ్ హైయెస్ట్ వేరియంట్ వచ్చేసి మనకి 8GB ర్యామ్ 256GBతో వస్తుంది అండ్ ర్యామ్ వచ్చేసి LPDDR5X అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. సో ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే మనకైతే డిస్ప్లే అయితే చాలా బాగుండిద్ది అండ్ ఈ ఫోన్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే 6 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. ప్లస్ ఇది Android 16 అవుట్ ఆఫ్ బాక్స్ ప్లస్ One UI 8.5 వర్షన్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ అయితే మనకి బిల్డ్ అయితే మొత్తం ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. సో ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే ఈ ఫోన్ అయితే మనకి డిజైన్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే మెయిన్ యూజర్స్కి అట్రాక్ట్ చేసేదంటే ఫోన్ కలర్. సో ఈ ఫోన్ కలర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్తో రావడం జరిగింది. సో చాలామంది యూజర్స్ ఈ కలర్కి అయితే అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీకి వస్తే ఇదైతే సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మొత్తం ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది అండ్ ఫ్రంట్కి వచ్చేసి కార్నింగ్ గ్లాస్ విక్టిక్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో మీకు ఫ్రంట్ ప్రొటెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే అయితే మనకి టాప్ లెవెల్లో అయితే ఉంది. ఎందుకంటే డిస్ప్లే వచ్చేసి వీళ్ళే సొంతగా తయారు చేస్తారు కాబట్టి, వీళ్ళు సొంతగా తయారు చేసి వేరే వాళ్ళకి కూడా ఇస్తారు కాబట్టి వీళ్ళైతే డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే టాప్ పెర్ఫార్మెన్సెస్ అయితే యూజ్ చేస్తారు. సో ఇంకా నెక్స్ట్ విషయం వెళ్తే మనకి ఫోన్ ప్రాసెసర్కి వస్తే మనకి స్నాప్డ్రాగన్ 6th Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. సో 25K బడ్జెట్లో అయితే మనకి ప్రాసెసర్తో అయితే ఈ ఫోన్లో అయితే మంచి ప్రాసెసర్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ ఫోన్ పెర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా బాగుండిద్ది ఈ ప్రాసెసర్ యూజ్ చేస్తే అండ్ మీ గేమ్స్ కూడా మంచిగా బేసిక్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మీరు అడ్వాన్స్ లెవెల్ గేమ్స్ ఆడుకోవాలంటే మీకైతే ఫోన్ అయితే అంత యూస్ అవుతుంది. సో మీరు బేసిక్ గేమింగ్కి అయితే ఫోన్ అయితే బాగా యూస్ అవుతుంది. అండ్ ఈ ఫోన్ కెమెరా క్వాలిటీకి వస్తే మనకి కెమెరా వచ్చేసి ఇది మెయిన్ 50MP మెయిన్ కెమెరాతో వస్తుంది ప్లస్ 5MP అల్ట్రావైడ్ కెమెరాతో వస్తుంది ప్లస్ 2MP మ్యాక్రో లెన్స్తో వస్తుంది అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే మనకి 16 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో ఫోన్ కెమెరా అయితే మనకి చాలా బాగుండిద్ది. సో ఫొటోస్ కూడా మనకి చాలా బాగా వస్తాయి. అండ్ ఈ ఫోన్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మనకి ఇదైతే Android 16 అవుట్ ఆఫ్ బాక్స్తో వస్తుంది ప్లస్ ఇదైతే One UI 8.5 వర్షన్తో వస్తుంది. సో ఫోన్ అయితే మనకి సాఫ్ట్వేర్ కూడా మంచి సాఫ్ట్వేర్తో రావడం జరిగింది. అండ్ ఈ ఫోన్ హైలైట్ ఏంటంటే బ్యాటరీ. సో మనకి 125K బడ్జెట్లో ప్రాసెసర్ వచ్చే స్నాప్డ్రాగన్ 6th Gen 3 ఈ ప్రాసెసర్ యూజ్ చేసి మనకి బ్యాటరీ కూడా 6000 mAh బ్యాటరీతో అయితే తీసుకొస్తున్నారు. సో విత్ 45W ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్ మనకి అడాప్టర్ చూసుకుంటే మీకైతే అడాప్టర్ అయితే బాక్స్లో రాదు, మీరైతే సపరేట్గా కొనుక్కోవాలి, మీకు వేరే ఆప్షన్ అయితే లేదు. సో ఈ ఫోన్ వచ్చేసి మనకైతే చాలా మంచిగా వచ్చింది అండ్ అండర్ 25K బడ్జెట్లో అయితే మనకి ఇదైతే బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైతే సామ్సంగ్ కొనాలనుకున్నారో వాళ్ళైతే అండర్ 25Kలో ఇదైతే బెస్ట్ ఫోన్. సో ఫోన్ పెర్ఫార్మెన్స్ కానీ, ఫోన్ డిస్ప్లే క్వాలిటీ కానీ, ఫోన్ కెమెరా విషయానికి వస్తే కానీ, ఈ ఫోన్ సాఫ్ట్వేర్ కానీ, డిజైన్ కానీ మొత్తం అయితే మనకి 25K బడ్జెట్లో అయితే మీ మనీకి అయితే మంచి వాల్యూ అయితే చేస్తుంది. అండ్ సామ్సంగ్ M47 మెయిన్ హైలైట్ వచ్చేసి మనకి ఇదైతే బిల్డింగ్ క్వాలిటీ. సో ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండ్ ప్లాస్టిక్తో మేడ్ అయిన ఈ ఫోన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉండేది. సో థిక్నెస్ చూసుకుంటే 7.8mm థిక్నెస్తో వస్తుంది, 200 grams వెయిట్తో వస్తుంది అండ్ IP64 రెసిస్టెంట్తో వస్తుంది. సో ఇది టైనీ వాటర్ స్ప్లాషెస్ నుంచి అయితే మీ ఫోన్ అయితే రెసిస్టెంట్ చేయగలుగుతుంది అండ్ ఎక్కువ వాటర్లో అయితే ఇది ప్రొటెక్ట్ చేయలేదు. సో మీ ఫోన్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఫోన్ వచ్చేసి ఓన్లీ మేజర్ స్ప్లాషెస్ నుంచి అయితే రెసిస్టెంట్ అయితే చేయగలుగుతుంది. అండ్ ఈ ఫోన్ మెయిన్ క్వాలిటీకి వస్తే ఇదైతే మంచి క్వాలిటీతో మేడ్ అయింది. అండ్ ఈ ఫోన్ మెయిన్ బటన్స్కి వస్తే ఇదైతే సైడ్ వచ్చేసి మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ బటన్తో వస్తుంది అండ్
ఇంకో సైడ్ చూసుకుంటే మనకి ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తుంది, ప్లస్ యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్తో వస్తుంది, అండ్ సింగిల్ స్పీకర్తో వస్తుంది డౌన్. సో ఈ ఫోన్ ఆడియో విషయానికి వస్తే ఇదైతే డాల్బీ అటమ్స్తో వస్తుంది విత్ సింగిల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. సో దీనిలో అయితే డబుల్ స్టీరియో స్పీకర్ అయితే తీసుకురాలేదు, మీరైతే సింగిల్ స్టీరియో స్పీకర్ నుంచి అయితే నాయిస్ అయితే మంచిగానే వస్తుంది. సో మీకు ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుండేది. సో ఇదైతే డాల్బీ అటమ్స్తో వస్తుంది కాబట్టి మీకు సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఫోన్ మెయిన్ పార్ట్కి వస్తే సాఫ్ట్వేర్ వచ్చేసి ఇది Android 16 అవుట్ ఆఫ్ బాక్స్తో వస్తుంది, అండ్ 6 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. సో సెక్యూరిటీ అప్డేట్స్, ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా వీళ్ళైతే 6 yearsకి అయితే తీసుకొస్తున్నారు, అండ్ మీకు అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అండ్ వర్షన్కి వస్తే మనకి ఇది 1UI 8.5 వర్షన్తో వస్తుంది. సో ఈ వర్షన్ ఎలా సెటప్ చేసుకోవాలో మీకైతే యూజర్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కానీ లేదా ఈ ఫోన్ బేసిక్ సెట్టింగ్స్ చేసుకునేటప్పుడైతే తెలిసింది. అండ్ ఈ ఫోన్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా శాంసంగ్ మొబైల్ కొనాలనుకుంటే శాంసంగ్ M47 అయితే మీరైతే July 4th అయితే కొనుక్కోవచ్చు. సో July 4th అయితే మనకి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అయితే నడుస్తుంది. సో అమెజాన్ ప్రైమ్ డే సేల్లో అయితే మనకి చాలా ఫోన్స్ మీద డిస్కౌంట్స్ ఉన్నాయి. సో వాటిల్లో అయితే ఫోన్ మీద అయితే మనకి 25,000కి వచ్చే ఫోన్ అయితే మనకి ఇప్పుడు 22,999కి అయితే వస్తుంది. సో ఎవరైతే శాంసంగ్ కొనాలనుకున్నారో, ఎప్పటి నుంచో శాంసంగ్ కొనాలని వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే శాంసంగ్ గెలాక్సీ M47 అయితే తీసుకోండి. సో అబౌట్ 25K బడ్జెట్ కనుక ఇది క్రాస్ చేస్తే మీరైతే ఈ ఫోన్ అయితే కొనొద్దని నేను చెప్తాను. ఎందుకంటే ఈ ఫోన్ అబౌట్ 25K పెట్టే అంత వర్త్ పర్ఫార్మెన్సెస్ కానీ మీకైతే ఏమంత లేవు. సో మీ 25K బిలో బడ్జెట్ పెట్టాలనుకుంటే ఇదైతే మంచి ఫోన్. సో ఈ వీడియో అయితే మీకు చాలా కష్టపడి అయితే చేస్తున్నాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటాయి మీకోసం ఏంటంటే ఎన్నో కంటెంట్ తీసుకొస్తూ ఉంటాం. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.